ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనమును చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడుకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన పడకల యొద్ద నుంచి లేచి దేవుని స్తుతించి దేవుడు అనుగ్రహిస్తున్న అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకొని ఈ దినచర్యను మనము ఆరంభించే భాగంలో ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కు ఆయన యెహోషువ 1:9 నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ధైర్యము వహించమని, నిబ్బరము కలిగి ఏ విషయంలో కూడా అధైర్యపడక, దిగులు చెందక ఉండమని ఆయన నీకు ఆజ్ఞాపించాడు. నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తానంటూ ఉన్నాడు. ఆనాడు యెహోషువతో చెప్పాడు. గొప్ప నాయకుడు మోషే మరణించిన తరువాత మరి ధైర్యము చెడినవాడుగా ఉన్నాడు యెహోషువ. లక్షల మంది ప్రజలను నేను ఒక చిన్నవాడిని, నాకు ఏ సామర్థ్యత లేదు అని ఎంతగానో తను ధైర్యం చెడి దిగులుతో భయముతో ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్కు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని. ఈ ఉదయకాలం ఆయన నీతో కూడా చెప్తూ ఉన్నాడు. మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నీవు ధైర్యం వహించు. ఈ ఉదయకాలం లేచి ప్రభుని స్తుతించి దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ధైర్యము వహించి నీ యొక్క దినచర్యను ప్రారంభించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, విడువని దేవుడు. ఈ లోక మనుషులు మనలను విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నీవు నడవవలసిన మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటానంటున్నాడు. ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తానంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ మార్గము ఏమై ఉన్నది? ఒకవేళ నీవు హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నావా, లేకపోతే ఇంకా వేరే పనులు, ఆర్థిక సంబంధమైన విషయాలలో ధైర్యము చెడి ఉన్నావా? ఆయన నీ మార్గాన్ని సరళం చేసే దేవుడు, నీ పనులను సఫలీకృతం చేసే దేవుడు, నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. యెహోషువతో అంటూ ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆనాడు యెహోషువతో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు. చూడండి, ఒక సామాన్య మానవుడు యెహోషువ ప్రార్థన చేసి సూర్య చంద్రులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, మీరు అక్కడే నిలవండి అని చెప్పేసి దేవుడు ఒక సామాన్యుడి ప్రార్థన ఆలకించి సూర్య చంద్రులకు ఆజ్ఞాపించాడు. సృష్టి లోబడుతుంది ఒక సామాన్య మానవుడు ప్రార్థించుట ద్వారా. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ వర్షింపకుండునట్లు ప్రార్థన చేశాడు. ఈ ఉదయకాలము నీవు కూడా అటువంటి మనస్సు కలిగి దేవుని ఎదుట నీ భయమును, ధైర్యము చెడిన ఆ అనుభవాన్ని ప్రక్కన పెట్టి ధైర్యము వహించు. దేవుని వాక్యాన్ని బట్టి ఈ ఉదయకాలం నాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు ధైర్యము కలిగి నీ యొక్క ఆలోచన అంతటి విషయంలో దేవుని యొక్క అధికారానికి, దేవుని చిత్తానికి అప్పగించుకో. నీవు ఎదుర్కొనే మనుషులను ఆయన నీకు అనుకూలంగా మారుస్తాడు. నీవు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులను ఆయన నీకు సరళం చేస్తాడు. నీవు నడవలసిన మార్గం అంతటిలో ఆయన నీకు తోడుగా వచ్చానంటూ ఉన్నాడు. చూడండి, ఆనాడు దేవుని ప్రజలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచి వారి ముందు నడిచిన దేవుడు ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో, నీ అంతరంగంలో ఏ పరిస్థితిని బట్టి ధైర్యం చెడి ఉన్నావు? అనారోగ్య పరిస్థితి, మానసిక ఒత్తిడియా? ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉన్నావు, భీతి చెంది ఉన్నావు? ఆయన నీతోనే ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని హత్తుకో. ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే నిన్ను ఆదుకొందును. చూడండి, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం. మనం ఎంత ధన్యులం, మనం ఎంత శ్రేష్ఠులం దేవుని దృష్టిలో. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి ధైర్యము చెడక, ఏ విషయాన్ని బట్టి భయపడక, ఏ విషయాన్ని బట్టి జడియక నీ దేవుడు ఊరక నిలిచి చూడు ఆయన చేయబోయే కార్యాన్ని అంటూ ఉన్నాడు. నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అంటున్నాడు.
అవును, నీ భయాన్ని, నీ యొక్క తొందరను, ప్రతి విధమైన సాతానుడు నిన్ను ప్రలోభ పెడుతున్న వాటన్నిటి విషయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ వాగ్దానం అని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభు యొక్క సహాయము నీకు మెండుగా ఉంటుంది. నీకు ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు. ఏ విషయంలో కూడా భయపడొద్దు. భయము అనేది మరి చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎన్నో మార్లు దేవుడు ఆయన బిడ్డలతో చెప్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు ఎన్నో విషయాల్లో శత్రు సైన్యము వస్తున్నప్పుడు భయపడిపోయారు, సాగిలపడ్డారు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు వారి భయముల నుంచి వారిని విడిపించి శత్రువులను వారి ముందు నిర్మూలం చేసిన దేవుడు. యుద్ధము యెహోవాదే. అవును కదా, నీ పక్షాన యుద్ధం చేసి ఆయన నీకు విడుదలిచ్చే దేవుడు. ఈ ఉదయకాలము ఏ విషయాన్ని బట్టి భయపడుకు, ఎవరిని బట్టి భయపడుకు, ఏ పరిస్థితిని బట్టి భయపడుకు. ఆయన చాలినవాడు. ఏ స్థితికైనా, ఏ సమయానికైనా ఆయన చాలినవాడు. నేను ఉన్నవాడను, నేను సర్వశక్తి కలిగిన వాడను కదా. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీలను నడిపించిన దేవుడు, వారి పక్షాన ఎన్నో మరి శత్రువులను నిర్మూలం చేసి విడుదలిచ్చిన దేవుడు, మరి కృప చూపిన దేవుడు. ఈ ఉదయకాలము నీ విషయంలో కూడా ఆయన కలుగు చేసుకోవాలని నీకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. జడియకు, గతాన్ని తలుచుకొని జడియకు. నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు మాటలను ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఆనాడు యెహోషువతో చెప్తూ ఉన్నావు, ధైర్యము వహించు, జడియకు, భయపడకు. నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గం అంతటిలో నీకు తోడుగా వస్తాడు. అవునయ్యా, ఏ వ్యక్తి మాకు తోడుగా రారు, కానీ నేను ఒంటరి వాడినే, నేను ఒంటరి దానినే అనుకుంటున్నా నీ బిడ్డలకి నీవు తోడుగా ఉన్నావని తెలియచేయండి, ధైర్యపరచండి. ధైర్యము చెడిన బిడ్డలు అనారోగ్యం విషయంలో ఏ రిపోర్ట్ వస్తుందో, డాక్టర్స్ ఏమంటారో, నా ఆర్థిక ఇబ్బందులు బట్టి ఎదుటి వారు మరి ఏ విధంగా నన్ను మరి మాట్లాడుతారో, కఠినముగా శిక్షిస్తారో, ఎన్నో విషయాల్లో నీ బిడ్డలు భయం, బెదురు. అవును ప్రభువా, ఎగ్జామ్స్ని బట్టి టెన్షన్. అవును ప్రభువా, తండ్రి నాయన, ప్రతి భయము నుంచి నీ బిడ్డలను విడిపించే దేవుడు, ధైర్యం ఇచ్చే దేవుడు, అభయహస్తం ఇచ్చే దేవుడు, నేను ఉన్నాను, నేను ఆదుకునే దేవుడు అంటున్న దేవుడు. ఆనాడు యెహోషువ మోషే మృతి చెందిన తర్వాత దిగులుతో, భయముతో, ధైర్యము చెడినవాడుగా ఉన్నప్పుడు నీవిచ్చిన వాగ్దానం, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపిన దేవుడో ప్రభువా, ఎన్నో జయాలిచ్చిన దేవుడో ప్రభువా. తండ్రి, నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి ధైర్యము చెడి ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, తండ్రి నీ యొక్క బిడ్డలతో నీ మాటలను నైనా మీరు దర్శించి, నీ మాటల చేత నీ బిడ్డలకు ధైర్యాన్ని కలుగ చేయండి. వారికి ఉన్న భయభీతుల నుంచి యేసు శక్తి కలిగిన నామములో విడిపించి ఈ దినమంతటికి కావలసిన కృపను, ఈ దినము వారు నడవలసిన మార్గములో నీవే వారితో ఉండి చేపట్టి నడిపించమని, ఆశీర్వదించమని, కృపచూపమని, నీ బిడ్డలకు కలిగిన ప్రతి బంధకాల నుంచి యేసు శక్తి కలిగిన నామములో విడిపించండి. ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో ప్రతి అక్కర కొదువు నీ ఘననామములో తీర్చి నీ బిడ్డలను అనేకులకు ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.